ఫ్రెండ్స్ అందరికీ ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనం చెప్పబోతున్నాము. ఈ యొక్క గుడ్ ఆపర్చునిటీ ఏమి అంటే కంపెనీ యొక్క పేరు మనం చూసినట్లయితే డిజిఎక్స్ బాట్. ఓకేనా, ఈ యొక్క డిజిఎక్స్ బాట్ గురించి ఈరోజు మనం ఫుల్గా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఆటోమేటిక్ ద ఫ్యూచర్ ఆఫ్ క్రిప్టో అనేసి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మన యొక్క వెబ్సైట్ మనం చూసినట్లయితే www.digixbot.cloud అనేది ఒక వెబ్సైట్ కూడా మనకి ఇచ్చినారు. ఓకేనా, మీరు దాని గురించి మీరు తీసుకోవాలా అంటే మీరు అక్కడ సెర్చ్ చేసి మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మీరు సెర్చ్ చేసి దీని గురించి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది లేకుండా మనకు ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే అబౌట్ డిజిఎక్స్ బాట్ అంటే ఏమిటి అనేసి కూడా ఇక్కడ మనకి ఇచ్చున్నారు. ఇదంతా మీరు క్లియర్గా రీడ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. హౌ బాట్ మైనింగ్ వర్క్, వాట్ ఎలా మైనింగ్ అనేది జరుగుతుంది అనేసి చెప్తే ఇక్కడ కనెక్ట్ టు మైనింగ్ పూల్. ఇక్కడ మనం మైనింగ్ పూల్లో మనం కనెక్ట్ చేసుకోవాలా, ఆటోమేటిక్గా మనం కాయిన్ని సెలెక్ట్ చేసుకోవాలా, సెట్టింగ్స్లో పోయి అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ట్రేడింగ్ అనేది చేసి ఇస్తున్నారు. ఈ యొక్క ప్రాఫిట్ అనేది టూల్స్ అండ్ ప్లాట్ఫామ్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది లేకుండా మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ బాట్ మైనింగ్ మనం చూసినట్లయితే 24/7 ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అది లేకుండా రియల్ టైం మానిటరింగ్ అలా ఉంటుంది. అది లేకుండా ఎఫిషియన్సీ ఎనర్జీ యూసేజ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లేకుండా ఇది వచ్చి ఫేక్గా జనరల్గా నమ్మొచ్చా అంటే అది మీ యొక్క చాయిస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లేకుండా మనకు విషన్ కూడా మనకి ఇచ్చున్నారు. అది లేకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏమేమి తీసుకురాబోతున్నారు అంటే ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ బ్లాక్ చైన్, యూటిలిటీ ఇన్ ఫారెక్స్. అది లేకుండా మనకు క్రిప్టో వ్యాలెట్, షాపింగ్ పోర్టల్, యూటిలిటీ టోకెన్, స్టేకింగ్, వెబ్3 గేమ్, స్వాప్, డెక్స్ ఇలాగా వీరు తీసుకురాబోతున్నారు అప్కమింగ్లో. మార్కెటింగ్ సర్చింగ్ మనం చూసినట్లయితే బాట్ గ్రోతింగ్ గ్రాఫ్ చూస్తే ఇక్కడ చూడండి యూఎస్లో డాలర్లో మనం చూసినట్లయితే గ్రాఫ్. ఓకేనా, నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ యొక్క గ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. ఓకేనా, 2005 నుంచి 2020 వరకు ఇక్కడ మనం గ్రాఫ్ అనేది మనం చూస్తున్నాము. ఈ వీళ్ళ యొక్క ఓన్ బ్లాక్ చైన్ అనేది ఇక్కడ తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్ యువర్ డిజిఎక్స్ బాట్ అనేవి ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు ఒక వ్యాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలా, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క వ్యాలెట్లో ఉండేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ దీంట్లో ఏదైనా మీరు ఒకటి మనం ఏం చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకొని రిక్వైర్డ్ బిఎన్బి గ్యాస్ ఫీజ్ కోసం ఏమవుతుంది అంటే $0.0001 అనేది మనం పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మినిమం ప్యాకేజ్ చూస్తే $15 ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు. అది లేకుండా అన్లిమిటెడ్గా మీరు ఎంత ప్యాకేజ్ అయినా అన్లిమిటెడ్గా మీరు ఎంత అయినా మీరు తీసుకోవచ్చు. మినిమం చూస్తే $15లో మనం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసేది ఏమి అంటే UST PEP20ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకేనా, వీళ్ళు TRC20 అంతా యాక్సెప్ట్ చేయటం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్కమ్ మనం చూసినట్లయితే బాట్ ట్రేడింగ్ ఇన్కమ్, బాట్ రెఫరల్ ఇన్కమ్, బాట్ డైలీ లెవెల్ ఇన్కమ్, టూర్ ఇన్కమ్, నెక్స్ట్ రివార్డ్ ఇన్కమ్. ఇలాగా వీళ్ళు ఒక 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం చూసినట్లయితే $15 నుంచి $1,500 మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 4% ఇస్తున్నారు ఫ్రెండ్స్ రోజు. ఓకేనా, ఇది వచ్చి మండే టు ఫ్రైడే వరకు ఇక్కడ ఇస్తున్నారు. సాటర్డే సండే అనేది మనకు హాలిడే అనేది ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చి ఎవ్రీ నైట్ అనేది క్రెడిట్ అవుతుంది. $1,501 నుంచి $3,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి 6% అనేది రోజుకి 6% అనేది మీకు వస్తుంది. మీరు వేసే అమౌంట్ అనేది జస్ట్ ఒక 27 డేస్ లేదంటే 26 డేస్లోనే తీసేవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అది లేకుండా బాట్ రెఫరల్ ఇన్కమ్ మనం చూస్తే $15 నుంచి $1,500లో మీరు ఎవరన్నా ఒకరిని రెఫర్ చేస్తే 25% అనేది మనకి ఇన్కమ్గా వస్తుంది. ఇది లేకుండా $1,501 నుంచి $3,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీరు రెఫర్ చేసేవాళ్ళు అక్కడ 35% అది మనకు డైరెక్ట్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఇన్స్టెంట్ క్రెడిట్ ఇన్ యువర్ వ్యాలెట్, మన యొక్క వ్యాలెట్లో ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా, మనం ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ అలా మనం యూజ్ చేస్తున్నాం కదా, ఆ యొక్క వ్యాలెట్కి డైరెక్ట్గా ఏమవుతుంది అంటే మనము తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ బాట్ డైలీ లెవెల్ ఇన్కమ్, ఇక్కడ ఒక 10 లెవెల్కి ఇన్కమ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇలాగ వీళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసిస్తున్నారు. ఓకేనా, లెట్ స్టార్ట్ యువర్ బాట్ డైలీ లెవెల్ జర్నీ. ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అది లేకుండా కిక్ లెవెల్ ఇన్కమ్, ఇప్పుడు $15 ప్యాకేజ్ మీరు తీసుకొని $1,000 మీరు బిజినెస్ అనేది చేశారనుకోండి, మీరు బిజినెస్ అనేది రెఫర్ చేశారనుకోండి మీకు టీమ్ బోనస్ $250 అనేది టీమ్ డూప్లికేషన్ అయి ఉండాలా. అది లేకుండా పర్ లెవెల్కి 5% అనేది మనకి ఇస్తారు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో మనం కంప్లీట్ చేయాలంటే ప్లే లెవెల్ ఇన్కమ్ అనేది కంప్లీట్ చేయాలంటే $110 అనేది మనం సెల్ఫ్గా వేసి ఉండాలా. అది లేకుండా $260 అనేది మన యొక్క రెఫరల్ బిజినెస్ ఇచ్చి ఉండాలా. అది లేకుండా మనకు టీమ్ బిజినెస్ చూస్తే $540 అనేది మనకి ఇచ్చి ఉండాలి. ఓకేనా, ఇచ్చుంటే మనకు 12% అనేది మనకు ఏమవుతుంది అంటే
మనకు పర్ లెవెల్ ప్రాఫిట్గా మనకు వస్తుంది. ఇలాగా వీళ్ళు ఒక 10 లెవెల్కి అనేది ప్రాఫిట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగ 10 లెవెల్కి ప్రాఫిట్ ఇస్తున్నారు. అది లేకుండా రివార్డ్ కూడా ఇక్కడ మనకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. టీమ్ బిజినెస్ చూస్తే $4,070 అనేది టీమ్ బిజినెస్ జరిగింది అంటే $30 అనేది మనకి ఇన్కమ్ ఇస్తున్నారు. $9,080 బిజినెస్ జరిగింది అనుకోండి మన యొక్క టీంలో, $75 అనేది మనకి ఇస్తున్నారు. ఓకేనా, ఇలాగ $5 లక్షల అనేది మనకు బిజినెస్ జరిగింది అంటే $15,500 అనేది మనకు ఇన్కమ్గా ఇస్తారు. ఇది లేకుండా మనకు టూర్ ఇన్కమ్ మనం చూసినట్లయితే $24,050 అనేది మనకు టీమ్ బిజినెస్ అనేది జరిగింది అంటే సింగపూర్ అనే ఒక టూర్కి తీసుకెళ్తున్నారు. ఇలాగా ఒక 4 ప్యాకేజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, అరబ్, అది లేకుండా USA, అది లేకుండా సింగపూర్, ఇలాగ మనకు కొన్ని ప్లేస్లు అనేది వాళ్ళు ఇచ్చున్నారు. ఇది లేకుండా మనకు లెట్స్ మోర్ ఎక్స్ప్లోర్ బై, మనం దీన్ని ఎందుకు చెయ్యాలా అనేసి కూడా ఇది ఇక్కడ ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, వై డిజీ ఎక్స్పోర్ట్, మనం ఈ యొక్క డిజీ ఎక్స్పోర్ట్లో మనం ఎందుకు చెయ్యాలంటే వై ద స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ ద వర్క్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ కాన్సెప్ట్లో మీరు ఇలా చూస్తుంటారు, ఈ యొక్క కాన్సెప్ట్లో మాత్రమే అలా చూస్తుంటారు. ఓకేనా, వై డిజీ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫుల్లీ ఆటోమేటెడ్ బాట్ ట్రేడింగ్గా ఉంటుంది. డైలీ ప్యాసివ్ ఇన్కమ్, నో ఎక్స్పీరియన్స్ నీడెడ్, గ్లోబల్ యాక్సెస్ అంతా ఏమీ లేదు, సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, రియల్ టైమ్ డాష్బోర్డ్గా ఉంటుంది. అది లేకుండా రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది లేకుండా రెఫరల్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. 24/7 టీమ్ సపోర్టింగ్ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సపోర్ట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు. ఓకేనా, ఇది లేకుండా మనకు స్పెసిఫిక్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకు వర్క్ చేసేట్టుగా ఇస్తున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుంది కూడా ఇక్కడ మనకు ఇచ్చున్నారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమి అంటే టర్మ్స్ అండ్ కండిషన్. ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మనం తీసుకోవాలంటే మినిమం డిపాజిట్ చూస్తే $15 ఉంటే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అది కూడా PEP20 అనేది ఒక ఆప్షన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. మినిమం విత్డ్రావల్ చూస్తే $1 ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం విత్డ్రావల్ నో లిమిట్, ఎంత అయినా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ ఛార్జెస్ చూసినట్లయితే 10% తీసుకుంటున్నారు. విత్డ్రావల్ 24/7 మీరు ఎప్పుడైనా విత్డ్రావల్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా రిసీవ్ అయిపోతుంది. యూజ్డ్ PEP20 నెట్వర్క్ ఓన్లీ, PEP20 నెట్వర్క్ మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తున్నారు. 24/7 అనేది సపోర్టింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వీళ్ళకి వచ్చి ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చున్నారు. ఈ యొక్క మీకు ఏమైనా సపోర్టింగ్ కావాలంటే ఈ యొక్క మెయిల్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు వచ్చి సపోర్టింగ్ అనేది అందిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలంటే సర్చ్ ఆన్ డాప్. ఇప్పుడు మీరు వచ్చి ఒక ట్రస్ట్ వాలెట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ డాప్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, కింద ఆ యొక్క డాప్ అనే ఆప్షన్లో క్లిక్ చేసి మీ యొక్క రెఫరల్ లింక్ని క్లిక్ చేసి దాంట్లో పే చేసేయాలి. ఓకేనా, ఈ యొక్క ట్రస్ట్ వాలెట్లో పే చేస్తే మళ్ళీ సైన్అప్ చేయమంటుంది. సైన్అప్ చేస్తే మళ్ళీ మన ఐడి అనేది యాక్టివేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకేనా, అంత లోపల మనకు ఖచ్చితంగా మనకు BNB అనే ఒక కాయిన్ అనేది మనకు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మినిమం ఒక $1కి మీరు BNB కాయిన్ అనేది మీరు పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్ సక్సెస్.